ఎండాకాలం ఉక్కపోత సమయం. ఇంకేముంది, విద్యుత్ మీటరు గిరా తిరుగుతోంది. ఫలితంగా నానాటికి డిమాండ్ పెరుగుతూనే ఉంది. సమయంతో సంబంధం లేకుండా అన్ని వేళలా ఒకేలా విద్యుత్ సరఫరా చేయాల్సి వస్తుంది. సాయంకాలం సమయంలో అయితే డిమాండ్కి లెక్కే లేకుండా పోతుంది. ఇప్పుడే కాదు, ఏటా ఇదే పరిస్థితి. కానీ ఏడాదికి డిమాండ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. ఈసారి విద్యుత్ డిమాండ్ తారాస్థాయికి చేరుతుందనేది అంచనా. మరి డిమాండ్కి అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందా లేదా అనేదే అసలు సమస్య. ఇందుకు డిస్కంలు ఏ విధంగా పవర్ మేనేజ్ చేస్తున్నాయనేది ఆలోచించాల్సిన అంశం. మరి డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు దేశంలో పరిస్థితులు అనుగుణంగా ఉన్నాయా? విద్యుత్ సరఫరాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యామ్నాయ మార్గాలపై ఎలాంటి ముందడుగు పడుతుంది? మండుతున్న ఎండలు, భగ్గుమంటున్న సూర్యుడు, ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే జంకుతో ఉన్న వైనం, ఇంట్లో ఉన్న ఉక్కపోతతో ఆగమాగం, ఫ్యాన్లు ఏసీల వినియోగంతో గిర్రున తిరుగుతోన్న మీటరు, ఏటా రికార్డు స్థాయికి చేరుతున్న విద్యుత్ డిమాండ్. వేసవి వచ్చిందంటే చాలు, పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు, మండుతున్న ఎండలే కాదు, ఎండల నుంచి ఉపశమనం పొందాలన్నా విద్యుత్ తప్పనిసరి. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు సహా ఇతర విద్యుత్ పరికరాల వినియోగాలతో డిమాండ్ పెరుగుతోంది. కాకపోతే ఈ డిమాండ్ రోజురోజుకి అధికం కావడమే సవాల్గా మారుతోంది. గతేడాది ఇదే సమయంతో పోల్చినా దాదాపు 10% విద్యుత్ వినియోగం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024 మార్చిలో 138.95 బిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్ వినియోగం 2025 మార్చి నాటికి 7% పెరిగి 148.48కి చేరింది. నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ స్వల్పకాలిక జాతీయ వనరుల సమృద్ధి ప్రణాళిక పేరిట చేసిన అధ్యయనం జూన్ 2025 నాటికి దేశంలో విద్యుత్ డిమాండ్ 273 గిగావాట్ల గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది. గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 12,80,037 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా 12,78,565 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అయింది. ఆ సమయంలో 1,472 మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడింది. అయితే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ గరిష్ట విద్యుత్ అవసరాన్ని నమోదు చేసిన మొదటి 3 రాష్ట్రాలుగా నిలిచాయి. ఉత్తరప్రదేశ్ లో 132,357 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా మహారాష్ట్రలో 147,892 మిలియన్ యూనిట్లు, గుజరాత్ లో 113,697 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అయింది. అత్యధిక రోజువారీ సరఫరాను సూచించే గరిష్ట విద్యుత్ డిమాండ్ కూడా 2024 మార్చిలో 221.68 గిగావాట్లుగా ఉంటే 2025 మార్చి నాటికి 235.22 గిగావాట్లకు పెరిగింది. ఈ ఏడాది మే, జూన్ నెలలు విద్యుత్ లోడ్ నష్టానికి అత్యంత కీలక నెలలుగా నిలిచాయి. డిమాండ్ పెరిగినందున విద్యుత్ అంతరాయం లేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాల్సి ఉందని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ పేర్కొంది. విద్యుత్ డిమాండ్ పై గ్లోబల్ ఎనర్జీ థింక్ ట్యాంక్ ఎంబర్ గ్లోబల్ రివ్యూ అంచనా ప్రకారం దేశంలో విద్యుత్ డిమాండ్ 9 నుంచి 10% పెరగనుంది. ఏప్రిల్ నుంచి జూన్ దాకా దేశవ్యాప్తంగా సాధారణ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని, వడగాల్పుల రోజులు పెరగనున్నాయి. ఏటికేటా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్ పరిశీలిస్తే మార్చి 2014 నుంచి 2025 ఫిబ్రవరికి విద్యుత్ డిమాండ్ 2,48,554 మెగావాట్ల నుంచి 4,70,448 మెగావాట్లకు పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పెరుగుతోన్న అవసరాలు దృష్టిలో ఉంచుకొని విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు విద్యుత్ మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. 2031-32 నాటికి అదనంగా 80,000 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచడంతో పాటు ఇతర
కార్యక్రమాలు చేపడుతుంది. 29,900 మెగావాట్ల థర్మల్ సామర్థ్యం నిర్మాణంలో ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 22,640 మెగావాట్ల థర్మల్ సామర్థ్యం కోసం కాంట్రాక్టులు పూర్తయ్యాయి. 13,997.5 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా ప్రణాళికల్లో ఉన్న 24,225.5 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టులను 2031-32 నాటికి పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 33,580 మెగావాట్ల బొగ్గు, లిగ్నైట్ ఆధారిత ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వచ్చే 5 ఏళ్లలో విద్యుత్ గరిష్ట డిమాండ్ 34% మేర పెరిగే అవకాశం ఉన్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. 2025 జనవరి 31 నాటికి గరిష్ట డిమాండ్ 250 గిగావాట్లకు చేరిందని, 2029-30 నాటికి ఇది 334 గిగావాట్లకు చేరుతుందని ఆయన అంచనా. గరిష్ట డిమాండ్ సమయంలో కొరత 2013-14లో 4.5% ఉండగా గత జనవరి 31 నాటికి అది 0.001% తగ్గినట్లు వెల్లడించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో తలసరి విద్యుత్ వినియోగం ప్రస్తుతం 1538 కిలోవాట్ల మేర ఉంది. 2029-30 నాటికి 2109 కిలోవాట్లకు చేరనుంది. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం 466 గిగావాట్ల మేర ఉండగా వచ్చే 5 ఏళ్లలో ఇది 777 గిగావాట్లకు పెరుగుతుంది. శిలాజ ఇంధనంతో ఉత్పత్తి చేసే విద్యుత్తు 246 గిగావాట్ల నుంచి 276.5 గిగావాట్లకు, శిలాజేతర ఇంధన వనరుల నుంచి 220.4 గిగావాట్ల నుంచి 500.6 గిగావాట్లకు చేరుతుందని అంచనా. ఇందులో సౌర విద్యుత్ ఉత్పత్తి 100.3 గిగావాట్ల నుంచి 293 గిగావాట్లకు చేరనుంది. మొత్తం విద్యుత్తులో శిలాజేతర వనరుల వాటా ప్రస్తుతం ఉన్న 47.3% నుంచి 64.4% పెరుగుతుంది. కిలోవాట్ విద్యుత్ సరఫరాకు అయ్యే సగటు వ్యయం 7.30 రూపాయల నుంచి 8.22 రూపాయలకు పెరిగే అవకాశం ఉంది. 2014తో పోలిస్తే ఇప్పటికే శిలాజేతర ఇంధన ఉత్పత్తి 180% మేర పెరిగింది. 2030 కల్లా దేశవ్యాప్తంగా 1 లక్ష విద్యుత్ వాహన ఛార్జింగ్ స్టేషన్లు నెలకొల్పనున్నారు. 2014లో గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు సగటున 12.5 గంటలు విద్యుత్ సరఫరా జరగగా 2025 నాటికి 22.6 గంటలకు పెరిగింది. పట్టణాల్లో ప్రస్తుతం సగటున 23.4 గంటలు కరెంటు సరఫరా అవుతోంది. Energy consumption in Andhra Pradesh has gone up, and definitely maybe because of more industries coming up in this few months పెరుగుండొచ్చు. సో ఆంధ్రప్రదేశ్ కంపేర్ టు ఇండియా ఎలా పర్ఫామ్ చేస్తుందంటేనండి, ఇంతకుముందు నార్త్ గ్రిడ్ కి సౌత్ గ్రిడ్ కనెక్షన్ ఉండేది కదండి. బట్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు గ్రిడ్ కనెక్టివిటీ ఇవ్వడం వల్ల నార్థర్న్ గ్రిడ్ నుంచి సదర్న్ గ్రిడ్ కి 1000 crores ఖర్చు పెట్టి దే హ్యావ్ కనెక్టెడ్ ద గ్రిడ్ లాస్ట్ ఇయర్. దానివల్ల వీఆర్ ఏబుల్ టు బై పవర్ వెన్ ఎవర్ దర్ ఇస్ అ షార్టేజ్. అండ్ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ ఈజ్ నెంబర్ 1 ఇన్ రిన్యూబుల్ ఎనర్జీ అండి. విండ్ ఎనర్జీలోని, సోలార్ ఎనర్జీలో వీఆర్ ద నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. సో మనం వీఆర్ డెవలపింగ్. ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ఇంచుమించు 1 lakh crores వర్త్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ డీల్స్ సైన్ చేశారండి. తెలుగు రాష్ట్రాల్లోని విద్యుత్ డిమాండ్ను పరిశీలిస్తే ఫిబ్రవరి 3వ వారానికే విద్యుత్ డిమాండ్ 242.35 మిలియన్ యూనిట్లకు చేరింది. వేసవి ఆరంభంలోనే డిమాండ్ సర్దుబాటు కోసం నిత్యం 10 MUల విద్యుత్తును మార్కెట్లో డిస్కంలు కొనాల్సి వచ్చింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే వినియోగం దాదాపు 9 MUలు పెరిగింది. గ్రిడ్ గరిష్ట డిమాండ్ ఫిబ్రవరిలో 12,652 మెగావాట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తే ఈ నెల 17న 12,276 మెగావాట్లుగా నమోదైంది. వచ్చే 3 నెలల్లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 259 MUలకు చేరే అవకాశం ఉందని ఏపీ ఇంధన శాఖ అంచనా వేసింది. తెలంగాణలోనూ రోజువారీ విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుతోంది. తెలంగాణలో ఏటా మార్చిలో రోజువారీ విద్యుత్ డిమాండ్ ఎక్కువగా నమోదై కొత్త రికార్డులు నమోదవడం సాధారణం. కానీ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే భారీ స్థాయిలో 16,140 మెగావాట్లుగా నమోదైంది. ఇది మే మాసంలో మరింతగా పెరగనుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇలా ఏటికేడు పెరుగుతోన్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. కానీ పలు ప్రాంతాల్లో విద్యుత్ వృధా కూడా అధికంగానే ఉంటుందనేది అధికారుల మాట. వృధాను అరికడితే విద్యుత్ సరఫరాలో అవాంతరాలు లేకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు.